హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఆర్ఆర్ న్యూస్. మరి రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించినటువంటి వారికి జీరో బిల్లును వర్తింపజేస్తుంది. అసలే ఎండాకాలం ముదురుతోంది. 10th మరియు ఇంటర్ విద్యార్థుల ఎగ్జామ్స్ అయిపోయినవి. అదేవిధంగా ఇంకొక 1 వీక్ అయితే స్కూల్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ అయిపోతూ ఉంది. మరి పిల్లల నుండి పెద్దల వరకు ఇంట్లోనే ఉంటున్నారు. ఏ ఒక్క కుటుంబాన్ని చూసినా కానీ 3 లేదా 4 రూమ్ల పోర్షన్లలో ఉంటున్నారు. కాబట్టి కొన్ని టిప్స్తో మనం ఇంట్లోనే గృహజ్యోతి పథకం నిరంతరం వెలిగే విధంగా చేయవచ్చు. దానికోసం మీకు కొన్ని టిప్స్ చెప్తా ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం. మరి ఇవి ఖచ్చితంగా పాటించండి. మనకు గృహజ్యోతి పథకం కింద ఈ 200 యూనిట్లు దాటకుండా మనం యూజ్ చేసుకున్నట్టయితే, కరెంటును విద్యుత్తును ఉపయోగించుకున్నట్లయితే మనకు గృహజ్యోతి పథకం అప్లికేబుల్గా ఉంటాము. ఒకసారి మనం అత్యధికంగా మన ఇండ్లలో ఎలక్ట్రానిక్ పరికరాలే ఉంటాయి. మరి ఆ ఎలక్ట్రానిక్ వస్తువులను ఏ విధంగా ఎంత మోతాదులో యూజ్ చేస్తున్నాము, వాటిని ఎట్లా ఖర్చు చేస్తున్నాము, ఒక దానిపైన విద్యుత్తును ఎంత వెచ్చిస్తున్నాము అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఫ్యాన్ తీసుకున్నట్లయితే 60 వాట్లలో ఉన్నటువంటి ఫ్యాను రోజుకు 2 రూములలో 15 గంటల చొప్పున తిరిగితే నెల వచ్చే వరకు మనకు యూనిట్లలో 52 యూనిట్లను ఒక నెల పేరు మీద ఒక ఫ్యానుకు ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే విద్యుత్తును ఉపయోగించడం జరుగుతుంది. అంటే దీనికి దాదాపుగా మనం ఎంత ఖర్చు చేస్తున్నామంటే, ఒక యూనిట్కు మనం 52 యూనిట్లు వాడితే మనం నెల పేరు మీద దీనికి ఒక 200 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది, కట్టాల్సి ఉంటుంది. మరి అదేవిధంగా మనం బోర్ చూసినట్లయితే మన ఇంట్లో వాడేటువంటి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా బోర్ ఉంటుంది. మరి 300 వాట్స్ ఉన్నటువంటి ఈ బోరును మనం రోజుకు 2 గంటల చొప్పున ఖచ్చితంగా, ఎండాకాలం కాబట్టి ప్రతి వాళ్ళు కూడా అందరూ కూడా ఇంట్లోనే ఎక్కువ సమయం కేటాయిస్తారు. కాబట్టి ఖచ్చితంగా పొద్దు మాపు బట్టలకు అని చెప్పి వివిధ రకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా 2 గంటలు యూజ్ చేస్తాం. దానికి మనకు నెలకయ్యేటువంటి విద్యుత్ వినియోగం యూనిట్లలో 45 యూనిట్లు మనం ఖర్చు చేస్తాము. అంటే దానికి దాదాపుగా మనము 220 రూపాయలను మనం దానికి కట్టాల్సి ఉంటుంది, అంటే వెచ్చించాల్సి ఉంటుంది డబ్బులను. అదేవిధంగా మనం మిక్సీ తీసుకున్నట్లయితే 450 వాట్స్ ఉన్నటువంటి మిక్సీ రోజుకు గంట చొప్పున, రోజుకు 1 గంట యూజ్ చేసినా కానీ, మనం ఎండాకాలం కాబట్టి కూల్ డ్రింక్స్ అని ఇతరత్ర టిఫిన్స్ అని చెప్పి మనం వివిధ రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. మరి దాన్ని నెల పేరు మీద ఆ విధంగా యూజ్ చేసినా కానీ నెలకు 13 వాట్స్ యొక్క విద్యుత్తును వినియోగిస్తాము. అంటే దాదాపుగా 70 రూపాయలు మనము కట్టాల్సి ఉంటుంది దానికి. అదేవిధంగా హీటరు, అత్యధికంగా మనం ఎలక్ట్రానిక్ పరికరాలలో అత్యధిక వాట్స్ ఉన్నటువంటి ఏదైనా వస్తువు ఉందా అంటే అది ఖచ్చితంగా హీటరే మన ఇళ్ళలో ఉన్నటువంటిది. మరి అది మనం తెలవకుండా చాలామంది ఏం చేస్తారంటే, బయట ఎక్కడో ఉండి నేను ఇంటికి వస్తున్నా హీటర్ వేయమని చెప్పి ఇంట్లో వారికి చెప్తూ ఉంటారు. మరి హీటరు 3000 వాట్స్ ఉన్నటువంటి హీటర్ను అత్యధికంగా విచ్చలవిడిగా ఉపయోగించడం వల్ల మనము రోజుకు 1 గంట 2 గంటలు, గంట నుండి 2 గంటల మధ్యలో ఉపయోగించినా కానీ మనకు 24 యూనిట్లు ఒక నెల పేరు మీద మనము ఈ వాటర్ హీట్ చేయడానికి ఖర్చు అవుతుంది. అంటే దాదాపుగా దీనికి ఎంత అమౌంట్ కట్టాల్సి ఉంటుందంటే 110 రూపాయల నుండి 120 రూపాయలను ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇక్కడ టీవీ చూసుకున్నట్లయితే మరి 100 వాట్స్ ఉన్నటువంటి టీవీని మనము ఇప్పుడు మార్నింగ్ టైంలో ఒక 5 గంటలు, అదేవిధంగా సాయంత్రం ఒక 5 గంటలు, అంటే ఇప్పుడు ఎండాకాలం పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి 5 నుండి 10 నుండి 15 గంటలు మనం యూజ్ చేసినా కానీ మనకు నెలకు వచ్చేసరికి వాట్లలో మనం
30 వాట్ల విద్యుత్తును వినియోగిస్తున్నాము టీవీకే. అంటే దీని పేరు మీద మనం దాదాపుగా 150 రూపాయలను మనం ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనిని మనం కొంచెం ఇంట్లోనే మొబైల్ పట్టుకొని అత్యధికంగా మొబైల్ పట్టుకొని ఉంటారు, మన టీవీ నడుస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని కొంచెం మనం తగ్గించుకుంటే బెటర్ అని చెప్పి నా ఆలోచన. అదేవిధంగా ఇక్కడ మనం వాషింగ్ మిషన్ తీసుకున్నట్లయితే 300 వాట్లలో ఉన్నటువంటి ఈ వాషింగ్ మిషను మనము రోజుకు ఖచ్చితంగా ఎండాకాలం కాబట్టి రోజుకు మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఎప్పుడు వేసినా కానీ ఖచ్చితంగా వాషింగ్ మిషన్ అనేది గంట దాని క్లీన్నెస్ కోసం గంట యూజ్ చేయడం జరుగుతుంది. బట్టలు క్లోత్స్ క్లీన్ చేయడం కోసం అంటే ఎప్పుడు స్టార్ట్ చేసినా మనకు అది గంట నడుస్తుంది. ఈ విధంగా మనం పొద్దుమాపు 2 గంటల చొప్పున యూజ్ చేసినా కానీ నెలకు వచ్చే వరకు మనం 18 వాట్ల 18 యూనిట్స్ను మనం వాషింగ్ మిషన్కే విద్యుత్ వినియోగిస్తున్నాము. అంటే దీని పేరు మీద మనము నెల వచ్చే వరకు 150 రూపాయలను కట్టాల్సి ఉంటుంది. దాదాపుగా 140 నుండి 150 రూపాయలను వెచ్చించాల్సి ఉంటుంది. మరి మనము ఇక మన ఇళ్ళలో అత్యధికంగా ఇప్పుడు అసలు నన్ను అడిగితే ఈ ఏసీల గురించి మనం ఎంత మాట్లాడుకోకుండా ఉండడమే శ్రేయస్కరము. నిరుపేద కుటుంబాలకు పేద కుటుంబాలకు మనకిది ఈ 1500 వాట్స్ ఉన్నటువంటి ఏసీని యూజ్ చేయడం వల్ల మనకు గృహజ్యోతి పథకానికి అప్లికేబుల్ కాము. కాబట్టి దీన్ని ఎంత దూరంగా మనం పక్కన పెడితే అంత మంచిది. బలిసిన వాళ్ళంటే మనం గృహజ్యోతి పథకం గురించి ఆలోచించరు కాబట్టి వాళ్ళని మనం పక్కన పెడదాము. మన గురించి మనం ఆలోచిస్తే పేద కుటుంబాలు నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తే దీన్ని పక్కన పెట్టడమే మనకు శ్రేయస్కరము. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి ఫ్రెండ్స్. కాబట్టి దీనిని మొత్తానికే పక్క పెడదాం, దీని గురించి డిస్కస్ వద్దు. అదేవిధంగా మనం లైట్లు చూసుకున్నట్లయితే 40 వాట్స్ ఉన్నటువంటి లైట్ను మనము రోజుకు 10 గంటల చొప్పున 2 రూములలో మనం యూజ్ చేసినా కానీ పెద్ద యూనిట్స్ ఏం కాలవు. మనకు నెల పేరు మీద 1-2 యూనిట్ల విద్యుత్ వినియోగం మాత్రమే ఈ లైట్ల పేరు మీద విద్యుత్ వినియోగిస్తున్నాము. అంటే దీని యొక్క వినియోగం చాలా తక్కువ. అతి తక్కువగా ఏమన్నా మనకు ఖర్చు అవుతుందా విద్యుత్ అంటే ఈ లైట్స్కు మాత్రమే. కాబట్టి ఫ్రెండ్స్ మరి మరొక యూనిట్కు మనం 50 యూనిట్ల లోపు మనము వాడినట్లయితే మన ఇంట్లో వినియోగించినట్లయితే ఒక యూనిట్కు ₹96 కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం 50 యూనిట్లు దాటి 100 యూనిట్ల లోపు మనము విద్యుత్తును వినియోగించినట్లయితే మనకు ₹3.10 మనం ఒక యూనిట్కు కట్టాల్సి ఉంటుంది. మరి యూనిట్లు పెరిగిన కొద్దీ ఇక్కడ 50 నుండి 100కు ఒక రేటు ఉంటుంది, 100 నుండి 200కు ఒక రేటు ఉంటుంది, 200 పైనుంచి 300కు ఒక యూనిట్కు ఇట్లా చేంజ్ అవ్వకుంటూ పోతూ ఉంటుంది. కాబట్టి మనము వీటిని కూడా అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా మనము 99 యూనిట్ల లోపు అయితేనేమో మనకు ₹3.10 పడుతుంది. అదేవిధంగా 100 యూనిట్లు దాటితే ₹4.80 పడుతుంది. అదేవిధంగా 200 యూనిట్ల లోపు అయితేనేమో ₹5.10 పడుతుంది. కాబట్టి దీన్ని మనం విద్యుత్ వినియోగాన్ని ఎంత తక్కువగా ఉపయోగించుకుంటే మనకు గృహజ్యోతి పథకానికి మనము ఎలిజిబిలిటీ అంత ఎక్కువగా ఉంటాము ఫ్రెండ్స్. అదేవిధంగా సమ్మర్ కాబట్టి ఇప్పుడు దాదాపుగా అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులే కొంటున్నారు. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు, ఈ విధంగా ప్రతిదీ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులే కొంటున్నారు సమ్మర్ కాబట్టి. మరి మనము ఈ కొనేటప్పుడు నా యొక్క చిన్న అడ్వైజ్ ఏంటంటే 5 స్టార్ రేటింగ్ లేదా 6 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులైనా కొనండి. కనీసం లాస్ట్కు 4 స్టార్ ఉన్నటువంటి దీన్నైనా ఎలక్ట్రానిక్ వస్తువునైనా కొనుక్కోండి. ఎట్లయినా మనం డబ్బులు వెచ్చిస్తున్నాం కాబట్టి మనకు 5 స్టార్ లేదా 6 స్టార్ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుక్కుంటే విద్యుత్ కన్జక్షన్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. దాని యొక్క విద్యుత్తును తక్కువగా ఉపయోగించుకుంటుంది అది. కాబట్టి మనకు గృహజ్యోతి పథకానికి మనము ఈ విధంగా కూడా మనం అడ్వైజ్ చేసి ఏది హెల్ప్ఫుల్ చేసుకున్నట్టు ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఏసీలు చాలామంది పాతవే వాడుతున్నారు. దాదాపుగా 40 నుండి 50% మంది. మరి ఇవి పాతవి వాడడం వల్ల 5 స్టార్ ఈ రేటింగ్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని